దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని కూడా నమ్ముతూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను తీసుకొని రావడం, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో రాస్తున్నటువంటి మాట చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట. నేను మరలా చదువుతున్నాను. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, దేవుడు ఎంత ఆయుష్నైతే ఇచ్చాడో ఆయుష్కాల దినములన్నిటిలో ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అన్నాడు. తన ఆయుష్కాలంలో అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వలన దానిని అనుభవిస్తూ బ్రతుకుచుండుట గొప్ప భాగ్యం అన్నాడు. కొన్ని జీవితాలను మనం గమనిస్తే విపరీతమైన ఆస్తి ఉంటుంది, కానీ అనుభవించలేనటువంటి పరిస్థితి. ఏదైనా తినవచ్చు, తినగలిగేటువంటి ఆ స్థితి ఉంటుంది, కానీ తినలేనటువంటి దుర్భరమైన పరిస్థితి. అది నిజమైనటువంటి భాగ్యం కాదు అంటున్నాడు. ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. ఇదియే వానికి భాగ్యం. ఐశ్వర్యం ఏంటి అని అంటే ఇదే, తన కష్టార్జితం వలన క్షేమంగా బ్రతకటం, తన ఆయుష్కాలంలో దేవుడు నియమించబడినటువంటి ఆయుష్కాలంలో తినడం, ఏదైతే తినాలనుకుంటాడో అది తినడం. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుట వలనే. అన్నపానములు పుచ్చుకొనుచు తినాలని ఉంటుంది, కానీ తినలేనటువంటి పరిస్థితి, శారీరకంగా ఎన్నో రుగ్మతలు, కానీ అది సరైనటువంటి భాగ్యం కాదంటున్నాడు సొలొమోను. కానీ నిజమైనటువంటి భాగ్యం ఏంటి అని అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాలలో అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వల్ల క్షేమముగా జీవించటమే నిజమైన భాగ్యం. దట్ ఈజ్ రిచ్నెస్ అన్నాడు. నిజమైనటువంటి రిచ్నెస్ ఏంటి అని అంటే భాగ్యం ఏంటంటే అదే. ఆయుష్కాలం ఎంతైతే ఉందో ఆయుష్కాలంలో అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితము చేత క్షేమముగా జీవించటమే, క్షేమముగా బ్రతుకుటయే గొప్ప భాగ్యం అన్నాడు. ఇంకా ముందు మాటలో అంటున్నాడు, అదే వచనంలో ముందు ఒక మాట, కోరదగినది గాను చూడముచ్చటిది గాను నాకు కనబడినది అంటున్నాడు. అది చాలా చూడముచ్చటగా ఉంది అంటున్నాడు ప్రసంగి. ఏది చూడముచ్చటగా ఉంది అని అంటే అన్నపానములు, దేవుడిచ్చిన ఆయుష్కాలములు అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వలన క్షేమముగా బ్రతుకుట చూడముచ్చటగా ఉంది. అంటే ఏ టెన్షన్స్ లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా బ్రతకటం, అది గొప్ప భాగ్యం, ఒక గొప్ప భాగ్యం. ప్రసంగి మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయుష్కాలం అంతట్లో అన్నపానలు పుచ్చుకోవడం, కష్టార్జితము చేత క్షేమంగా బ్రతకటం, అది గొప్ప భాగ్యం. అది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఏ ఒత్తిడి లేకుండా బ్రతకటం. ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు అనేకమైన ఒత్తిడులు మన జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. ఆ ఒత్తిడులను అధిగమించి జీవించగలగడమే చూడముచ్చటైనటువంటి జీవితం అంటున్నాడు ప్రసంగి. ఆ ఒత్తిడులను అధిగమించి జీవించడమే అదే గొప్ప భాగ్యం అంటున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో ఇలాంటి చూడముచ్చటైనటువంటి, ఇలాంటి గొప్ప భాగ్యవంతమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ప్రసంగి గ్రంథంలో ఈ మాటను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. మా ఆయుష్కాలాలలో అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వలన క్షేమముగా బ్రతకటం మాకు నేర్పించు ప్రభు. అది గొప్ప భాగ్యం అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు.
అలాంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎలాంటి ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆ ఒత్తిడులను అధిగమించి జీవించగలిగే ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అది చూడముచ్చటగా ఉంది అని భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రభా, ప్రసంగి మాట్లాడుతున్నాడు ప్రభా. అలాంటి చూడముచ్చటైన అలాంటి భాగ్యవంతమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించమని, ఒత్తిడులను అధిగమించి నీ సన్నిధిలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు జీవించగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్ములను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.